ప్రతిరోజు మీ అందరికి రెండు సరికొత్త రెసిపీస్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్న షో మరారండోయి వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8008054321. సో ఈ నెంబర్ కి వెంటనే డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి అండ్ అలాగే నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు మరారండోయి వంటలు చేద్దాం. గాయత్రి గారు వచ్చారండి మియాపూర్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హలో గాయత్రి దేవి గారు. హాయ్ అండి. వెల్కమ్ టు మరారండోయి వంటలు చేద్దాం. అవునండి, చేద్దాం బట్ ముందుగా అయితే మీకు వెల్కమ్ మా షోకి. థ్యాంక్ యూ. ఓకే, బొకే అక్కడ పెట్టేసేయచ్చు. సో గాయత్రి గారు వంటలు చేసే ముందు కూడా అంటే మీరు వంటలు చేయడానికి బాగా ఎక్సైటెడ్ ఉన్నారని నాకు తెలుసు. బట్ అంతకన్నా ముందు ఇంట్రొడ్యూస్ చేసుకోండి మిమ్మల్ని మీరు. సో మీ గురించి చెప్పండి, అలాగే మీ ఫ్యామిలీ గురించి, మీ పిల్లల గురించి. మాకైతే 2 పిల్లలండి. మా హస్బెండ్ జాబ్ చేస్తున్నారండి. నేనైతే కుకింగ్ అండి. నాకు కుకింగ్ చేయాలండి చాలా ఇష్టం అండి. నా హాబీస్ కూడా కుకింగ్ అండి. అంతే, నేను ఇంటి దగ్గర ఉండి అదే కుకింగ్ చేస్తాను, క్యాటరింగ్ లో అలా చేస్తాను అన్నమాట. వంటలు అంటే ఇంట్రెస్ట్ అండి నాకు. మీ ప్రోగ్రామ్ రావాలని నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నానండి. ఇన్నాళ్ళకి నాకు అవకాశం దొరికిందండి. చాలా చాలా థ్యాంక్స్ అండి అవకాశం ఇచ్చినందుకు అందరికి. మాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు ఇక్కడికి వచ్చినందుకు. డెఫినెట్ గా అంటే మీలాంటి యూనో ప్యాషనేట్ గా కుక్ చేసేవాళ్ళు, వంటలు అంటే బాగా ప్యాషన్ ఉన్న వాళ్ళు, ఇలాంటి ఎంతూజియాస్తే మాకు కూడా కావాలి డెఫినెట్ గా, నో డౌట్. సో మరి ఇవాళ మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ రెసిపీతో. ఏంటది ఇంతకి? చింతకాయతో పులిహోర అండి. పులిహోర అలా చేస్తా, కొబ్బరి కూర కూడా వేసి చేస్తానండి నేను. అది ఇంకా చాలా బాగుంటుందండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి దాన్ని. అందుకని మీకు నేను చేసి చూపించాలని వచ్చానండి. సూపర్ అండి. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఇప్పుడు ఈ చింతకాయ తోటి పులిహోర. పుల్లపుల్లగా బాగుంటుంది. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి దీనికి? ఇది నేను ముందుగా చింతకాయలన్నీ శుభ్రం చేసి మాల మెత్తగా పేస్ట్ చేసి ఉంచానండి దీన్ని. అదే దీనికి కావాల్సింది చింతకాయతో పేస్ట్ అండి. పేస్ట్ చేస్తాను. మినపప్పు అండి, అలాగే శనగపప్పు అండి. ఇంగువ కూడా వేస్తే టేస్ట్ వస్తుందండి. మా అందరూ మేము తెలుగు వాళ్ళకి ఎక్కువ యూజ్ చేసేది ఇంగువ వేసి వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఇంగువ వేసి చేస్తానండి నేనైతే. పచ్చిమిర్చి అండి, కొత్తిమీర, కరివేపాకు అండి, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే పల్లీలండి, కొబ్బరి కూర యూజ్ చేయడానికి అండి, అలాగే సాల్ట్. స్టార్ట్ చేద్దాం. తప్పకుండా ముందుగా కళాయి పెట్టుకొని. సో ఈ రెసిపీ ఎవరి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నారు? లేదండి, నేను ఓన్గా కుకింగే కదండి నాది. దానివల్ల నేను ఓన్గానే ప్రిపేర్ చేస్తూ ఉంటా. సో ఇందాక చెప్పేటప్పుడు క్యాటరింగ్ కూడా చేస్తూ ఉంటాను. చేస్తానండి. సో ఎప్పటి నుంచి, ఎన్నాళ్ళుగా చేస్తున్నారు క్యాటరింగ్? నేనైతే 5 సంవత్సరాల నుంచి నాది ఇదేనండి, క్యాటరింగ్ ఓన్గా ఇలా చేయడం అన్నమాట. ఇష్టం అండి, వంటలు చేయాలంటే మహా ఇష్టం నాకు. అన్ని రకాలు చేస్తానండి, స్వీట్, హాట్ అన్నీ చేస్తాం. ముందుగా ఆయిల్ వేసుకుందామండి కొంచెం. సో మీ అంతకు మీరు చాలా కొత్త కొత్త రెసిపీస్, కొత్త కొత్త వంటలు కూడా మీరు క్రియేట్ చేసే ఉంటారు ఇప్పటికి కదా? చేశానండి, చాలా చేశాను. ఎప్పటి నుంచో రావాలనేసి అండి, టీవీలోకి రావాలి, కనిపించాలి, జనానికి కూడా అందరికీ తెలియాలి నేనంటే ఏంటి అనేది తెలియాలనేసి వచ్చానండి ముందుగా. ఇప్పుడు అందరికీ తెలుస్తారు, డౌట్ లేదు. అవునండి. నూనె వేడెక్కిన తర్వాత శనగపప్పు అండి, అలాగే పోపు దినుసులన్నీ వేసుకోవచ్చండి. పల్లీలు, పులిహోర కదండి, దాని వలన ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది, తినడానికి బాగుంటాయి. ముందు పిల్లలు కూడా పంటికి కరకరలాడేలా ఉంటే ఇష్టపడతారు. అలాగే మినపప్పు అండి, అలాగే కరివేపాకు, ఆవాలు,
అలాగే ఎండుమిర్చి అండి, అలాగే పచ్చిమిర్చి కూడానండి. రోజు డైలీ చూస్తామండి ప్రోగ్రామ్, ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నామండి. ఇన్నాళ్ళకి మాకు అవకాశం ఇచ్చారండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ షవరింగ్. ఆనందం ఎక్కువైపోతుందండి, దానివల్లనే అన్నిసార్లు చెప్పవలసి వస్తుంది. సో ఇంతగా అభిమానిస్తున్నారు మా ప్రోగ్రామ్, సో ఎక్కువ వాచ్ కూడా చేస్తూ ఉంటారు కదా మా ప్రోగ్రామ్. అవునండి, తప్పకుండా. మా ప్రోగ్రామ్ చూసి మీరు ఇంట్లో ట్రై చేసిన వంటలు ఏమైనా ఉన్నాయా? ఇంట్లో అంటే చూస్తూ ఉంటానండి, ట్రై చేస్తున్నాను. మీ అంతకు మీరే కొత్త కొత్త వంటలన్నీ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా. అవునండి. సో మా షోలో మేము చూపించే రెసిపీస్ మీకు ఏమనిపిస్తుంది? నచ్చుతాయండి, బాగుంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా చేస్తూ ఉంటారు కదా, నచ్చుతాయండి. మనం కూడా ఎలా చేయాలి అనిపిస్తుందండి. అలాగే ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ కూడా ఆరోగ్యానికి మంచిదండి. పూర్వం పెద్దవాళ్ళు నడుము నొప్పులు వస్తే ఇంగువ ఎక్కువ వాడాలి అని చెప్పని వాడించేవారండి. నడుము పోట్లు అలాంటివి రావండి. సో మీకు అసలు కుకింగ్, వంటలు చేయడం అనేది ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్, ఎప్పుడు స్టార్ట్ అయింది? 5 సంవత్సరాల నుంచి. మామూలుగా అంటే ఇంట్లో చేస్తుంటే అందరూ బాగున్నాయి బాగున్నాయి అని అనడంతో ఇంకా వంటల మీద ఇంట్రెస్ట్ కలిగి రోజు అలా ఐటమ్స్ తయారు చేయడం మొదలు పెట్టామట. బాగున్నాయి బాగున్నాయి అని అనడంతో ఇంకా అలాగే మొదలు పెట్టానండి చేయడం. సో బేసిక్ గా మీది హైదరాబాదేనా లేకపోతే? లేదు, ఆంధ్ర పాలకొల్లు అండి. ఓకే ఓకే, పాలకొల్లు అండి, నర్సాపురం పాలకొల్లు అంటారు కదండి, అక్కడండి. అందుకే ఆంధ్ర వంటలు స్పెషల్ అండి. ఓకే. అలాగే కొబ్బరి కూర అండి. ఓకే, వేద్దాం. కొబ్బరి వేసుకోవడం వల్ల కొంచెం బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. అదే ఇంగువ వేసాం కదండి, ఇంగువ వల్ల బాగుంటుందండి, స్మెల్ బాగుంటుంది. మిక్సీ చేసిన చింతకాయలు మొత్తం క్లీన్ చేస్తానండి. చింతకాయల్లో ఉన్న ఇది ఉంటుంది కదండి, అది తీసేసి పొట్టు తీసేసి మామూలుగా ఇలా పేస్ట్ చేసానండి. ఆ పేస్ట్ మనం వేసుకోవడమేనండి. మనం ఇలాగే వెరైటీగా మామిడికాయతో చేస్తారండి. ఇప్పుడు అందరూ ఉసిరికాయతో కూడా చేస్తున్నారండి పులిహోర. ఉసిరికాయలు కూడా దాన్ని తీసేసి ఉసిరికాయతో కూడా చేస్తారు. ఓకే అండి, ఇది అయిపోయిన తర్వాత దీనిలో రైస్ వేయడం. సో కొంచెం పచ్చివాసన పోతుందండి, పోతుంది. పచ్చివాసన అంతా పోయి బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. అయిపోయిందండి. ఓకే, రైస్ వేసి బౌల్లో తీసేయడమేనండి, అయిపోయింది. చాలా మంచి స్మెల్ వస్తుందండి నిజంగా. సో చూడాలి మరి టేస్ట్ ఎలా ఉండబోతుందో. టేస్ట్ కూడా 100% బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. మా పిల్లలకి మా హస్బెండ్కి హాయ్ చెప్పండి మేడం. ఓకే, మీ కిడ్స్ పేర్లు ఏంటి? ముఖేష్ నాగసాయి అండి బాబు, పాప పేరు సంధ్యా భవాని అండి. ఓకే, సంధ్య అండ్ ముఖేష్ ఇద్దరికి హాయ్. అండ్ హస్బెండ్ పేరేంటి? అప్పాజీ. అప్పాజీ గారికి కూడా నమస్తే. అమృతం ఒక సీరియల్ వచ్చేది ఇంతకు ముందు, అందులో అప్పాజీ క్యారెక్టర్ బాగా ఫేమస్. అయ్యో మీ హస్బెండ్ అలా అని కాదు, జస్ట్ చెప్తున్నా. నాకు అప్పాజీ అంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. అవును, మోస్ట్ ఫేమస్ అండ్ మంచి ఆర్టిస్ట్ నారాయణ గారు. అయిపోయిందా? సో మరి రైస్ మిక్స్ చేసేద్దాం, వేసేయండి. సో మరి ఫ్రీక్వెంట్ గా రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా ఇంట్లో? చేస్తూ ఉంటానండి. సో మీ క్యాటరింగ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు మీ క్లయింట్స్ కి రికమెండ్ చేసే స్పెషల్ మీ సిగ్నేచర్ డిషెస్ ఏంటి? మీ క్యాటరింగ్ అంటేనే స్పెషల్ ఏంటి? స్పెషల్ పనసపట్టు బిర్యానీ చేస్తానండి నేను. పనస పట్టులో మొక్కలు ఉంటాయి కదండి, ఆ మొక్కలతోటి బిర్యానీ చేస్తానండి నేను. చాలా బాగుంటుందండి అది చేస్తే. అది ఈ రోజు యాక్చువల్ గా నేను అదే చేద్దామని అనుకున్నాను, అది పనసపట్టు దొరకలేదండి. దానివల్లనే మళ్ళీ మార్చుకోవాల్సి వచ్చింది. ఈసారి నెక్స్ట్ టైం చూపిస్తానులేండి మీకు. రావాలి నెక్స్ట్ టైం తప్పకుండా.
వస్తానండి. మీలాంటి ఫుడ్ ఎంథూజియాస్ట్ మాకు కావాలి. నాకు చాలా ఇష్టం అండి వంటలు చేయాలన్నా, ఇలా చూపించాలన్నా రకరకాలుగా వంటలు. అయిపోయింది. ఓకే అండి. సో మరి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చా మనం? ఓకే, లాస్ట్ లో కొంచెం సాల్ట్ వేద్దామండి కొంచెం. ఓకే, ఓకే అయిపోయిందండి. ఓకే అండి. సో మరి డిష్ అవుట్ చేసేద్దామా? ఎంతో రుచికరమైన పులిహోర చేసానండి. కొబ్బరి కూర వేసి చింతకాయతో తయారు చేసాను. టేస్ట్ చెప్పండి. చూస్తున్నారు కదా, చింతకాయ అంటే కొబ్బరి కూర తోటి చేసినటువంటి పులిహోర అండి. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. సో వండేటప్పుడు మాత్రం స్మెల్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది, లవ్లీ స్మెల్. సో డిష్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నా చేతిలో ఉంది. మీరైతే నేను టేస్ట్ చేసేలోపు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. చింతకాయ పులిహోర తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం, చింతతొక్కు, పచ్చిమిర్చి ముక్కలు, పెసరపప్పు, నానబెట్టిన శనగపప్పు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొబ్బరి తురుము, ఆవాలు, కొత్తిమీర, వేరుశనగ పప్పు. చింతకాయ పులిహోర తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి పచ్చిశనగపప్పు, వేరుశనగ పప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, కొబ్బరి తురుము, చింతకాయ తొక్కు ఇవన్నీ వేసి కలిపి అందులో ఉడికించిన అన్నం కూడా వేసి బాగా కలిపి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, చింతకాయ పులిహోర రెడీ. సో టేస్ట్ చేయబోతున్నానండి ఈ చింతకాయ పులిహోర. వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ అండి. సో చింతకాయ ఫ్లేవర్ అలాగే కొబ్బరి రెండు బాధలు వస్తుంది, చాలా బాగుంది. లవ్లీ, మంచిగా ట్యాంగీ ఫ్లేవర్. సో నాకు జనరల్ గా చింతపండుతో ఏమైనా చేసిన చింతకాయ తోటి చింతకాయ పచ్చడి కానీ అంటే ఏమన్నా కూడా ట్యాంగీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చాలా మందికి ఇష్టం కూడా. మంచి ట్యాంగీ ఫ్లేవర్ వచ్చిందండి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ రెసిపీ ఏంటండి? సజ్జ అప్పాలండి. సో మరి ఇంగ్రీడియంట్స్ చెప్పండి, అసలు ఏమేం కావాలి? సజ్జప్పాలు తయారు చేద్దాం అనుకుంటున్నానండి నేను. సజ్జప్పాలకి మైదా పిండి ముందుగా ఒక అరగంట ముందుగా ఇలా నానబెట్టుకోవాలండి. కలిపేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. పైన కొంచెం ఆయిల్ వేసి ఉంచాలండి ఇది. అలాగే కొబ్బరి తురుము, పంచదార అండి. ఇది గోధుమ రవ్వ అండి. ఓకే, అదే సత్యనారాయణ ప్రసాదం చేస్తారు కదా, ఆ రవ్వ యూజ్ చేస్తానండి నేను. అలాగే ఇలాచీ పౌడర్ అండి, నెయ్యి అండి. ఓకే, అలాగే కొంచెం జీడిపప్పు. నైస్. సో మరి స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. చెప్పండి ఎలా తయారు చేసుకోవాలి సజ్జ అప్పాలు? ముందుగా స్టవ్ వెలిగిద్దామండి. నేను యాక్చువల్ గా అంటే ఇంగ్రీడియంట్స్ చెప్పిన తర్వాత ఐ మీన్ ఇంగ్రీడియంట్స్ చూసినప్పుడు నాకు అర్థమైంది స్వీట్ అని. సో సజ్జ అప్పాలంటే ఫస్ట్ హాట్ ఐటమ్ అనుకుంటున్నా. సో అంటే ఈవినింగ్ టైమ్ స్నాక్స్ కోసం మంచిగా ఏదో ఒకటి హెల్దీ టైప్ ఆఫ్ ఇట్లా రొట్టె టైప్స్ ఉంటదేమో అనుకున్నా. బట్ యా, ఇది సజ్జ అప్పాలండి, స్వీట్ ఐటమ్ చేస్తున్నానండి. ముందుగా కొద్దిగా నెయ్యి వేస్తాను. నెయ్యి ముందుగానే ఎంత కావాలో అంతే వేసేసుకోవాలండి. అంటే కొంచెం వేసుకుని తర్వాత వేసుకోవడానికి అవ్వదండి, అంటే ముందు తర్వాత కలవదండి. అందుకని ముందుగానే నెయ్యి కొంచెం ఎక్కువే వేసానండి. నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా జీడిపప్పు. సో మీరు కొత్త కొత్తవి రెసిపీస్ నేర్చుకోవాలి అనుకుంటే ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? సొంతంగానే ఆలోచిస్తానండి. ఏదో కొత్తగా ఒకసారి మీ ఈ టీవీలో వచ్చి ఫాలో అవుతా ఉంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చూస్తున్నాను కదండి డైలీ మీది, దాన్ని బట్టి కొంచెం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొత్తగా ట్రై చేస్తుంటే ఇలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుందండి. కొంచెం ఆలోచిస్తానండి, ఇది ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని ఆలోచించి చేస్తానండి. వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవచ్చు. తర్వాత రవ్వ వేయించాలండి, దోరగా రవ్వ వేయించడం. రవ్వ ఎంత వేయిస్తే అంత బాగుంటుందండి. అదే చూసుకోవాలండి, మాడకుండా కలుపుతూ ఉండాలండి. సో రెడీ అయిందండి, పక్కకు తీసుకోవచ్చు. తీసేద్దామండి, పదండి. సో మరి మీ బిజీ షెడ్యూల్లో మీరు అసలు సినిమాలు చూస్తూ ఉంటారా అండి? తక్కువ అండి, ఖాళీ ఉండదండి.
అవునా? దాని వలన సినిమాలు తక్కువ అండి, టీవీలోనే ఇంట్లోనే చూస్తామండి. మరి మీ ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారా మీకు? పడుతున్నారు ఏంటండి అప్పుడే? పేరు చెప్పండి ఫస్ట్. నాగార్జున అండి. కొంచెం కొబ్బరి కూడా వేరు చేసుకోవచ్చండి. సో నాగార్జున గారు అంటే మీకు ఎందుకు ఇష్టం? ఆయన మన్మధుడనా, లేకపోతే యాక్టింగ్ బాగా చేస్తారనా, లేకపోతే ఆయన డాన్స్ ఇష్టమా? ఏమి ఇష్టం మీకు నాగార్జున గారు? ఎట్లా అందగా? అన్ని ఇష్టం అండి. అన్ని ఇష్టం. అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేద్దామండి? కొబ్బరి కూర తీసేసుకోవచ్చు అండి. కొబ్బరి కూర కూడా వేయిపోయింది. అంటే పచ్చి వాసన లేకుండా వేయించుకోవాలండి. ఓకే. అంటే కొంచెం పచ్చి వాసన వస్తుంది కదా, అందుకని వేయించానండి. ఏదో ఒక రోజు నాగార్జున గారు మీ దగ్గరకు వచ్చి మీరు ఇంత చక్కగా వంటలు చేస్తారు, ఆయన కోసం ఏం వంట చేస్తారంటే ఏం వంట చేసి పెడతారు ఆయనకు? మీరు ఆయన అడిగిందే చేస్తానండి. ఆయన ఏదో అడిగితే అది ఆయనకి ఏ స్పెషల్ కావాలంటే అది. అదేనా? అంతేనండి. ఆయన రావాలంటే మనం వెళ్ళాలండి, ముందు ఆయన రావాలి. అలాగే పంచదార వేసుకోవచ్చు. కొంచెం వాటర్ అండి. ఓకే. ఇప్పుడు పాకం తయారు చేసుకోవాలా? ఇది డీప్ ఫ్రై ఐటమ్ అండి అప్పాలు అనేవి? అవునండి. సో మరి మనం ముందే ఇక్కడ ఆయిల్ హీటింగ్ కి పెట్టేసుకుందాం. మా సిస్టర్స్ అందరికీ హాయ్ చెప్పండి మేడం. మీ సిస్టర్స్ పేర్లు చెప్పండి. మొత్తం 7 మంది ఉన్నారండి. 7 గాయత్రి గారి 7 సిస్టర్స్ కి నమస్తే, హాయ్ అండ్ ఆల్సో వెల్కమ్ టు అవర్ షో. మీరు కూడా గాయత్రి లాగా మంచి మంచి వంటలు చేస్తే ఇక్కడికి వచ్చి ఆ వంటలను అందరికీ చూపించండి. విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు రిసీవ్ యూ. అలాగే ఇప్పుడు ఇలాచీ వేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు కొబ్బరి కూర వేసుకోవచ్చు. అలాగే రవ్వ కూడా వేద్దాం. ఓకే. ఇప్పుడు మనం నెయ్యిలో వేయించాం కాబట్టి అండి ఉండలు చుట్టదండి. ఉండలు చుట్టకుండానే బాగానే వస్తుందండి. అదే ఉత్తిగా మనం ఉప్మా టైప్ చేసుకున్నాం అనుకోండి, కలపలేకపోతే ఉండలు చుట్టేస్తాం. ఇది అలా అవ్వదండి, ఉండల కింద అవ్వదు. నెయ్యితోటి ఎక్కువ మనం వేయించాం కాబట్టి ఉండలు అవ్వదండి. కలుపుకోవాలి మనం. ఇది కొంచెం గట్టిపడేంత వరకు అండి. కొంచెం గట్టిగా అయిపోతే ఉండలు చుట్టుకోవడానికి వస్తుంది. ఓకే. ఇది తయారైందండి. దీంట్లోనే ఇందాక వేయించి పెట్టుకున్న మనం జీడిపప్పు కూడా వేద్దామండి. తయారైపోయిందండి ఇది. ఓకే. ఇది ఇప్పుడు వీటిని బౌల్స్ లా చేసి మైదాలో వచ్చి వేయాలండి. చల్లార్చుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్నది ఇలాగా బౌల్స్ లా చేసుకోవాలండి. లడ్డూస్ లాగా చిన్నగా చేసుకోవాలి. తర్వాత చేతికి లాగా నెయ్యి అంటించుకునండి. నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా పర్వాలేదండి. నూనె కాగింది, చూద్దాం. ఇలా పెట్టాలండి. ఇలా పెట్టి ఇలా మడత పెట్టుకోవాలి. ఓకే. 4 పక్కల బయటికి రాకుండా ఇలా మడత పెట్టాలండి. ఓకే. ఇలా పలుచగా. ఓకే. సో డైరెక్ట్ దీంట్లో వేసేయాలా? నూనె మరిగిన తర్వాత ఇంకా ఒత్తక్కర్లేదండి, ఒత్తక్కర్లేదు. ఇలా తీసి డైరెక్ట్ వేసేయడం. డైరెక్ట్ ఇలాగా నూనెలో మరిగించుకోవడం. ఓకే. ఓకే.
సో రెండు సైడ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత తీసేయడమేనండి అంతే. రెడీ అయిపోయినాయి కదా? రెడీ అయ్యండి, కొద్దిగా తీస్తున్నానండి దోరగా అయ్యాయి. అంటే కొంచెం పలుచగా చేసుకుంటే కనుక, అంటే కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇలాగండి, మనకి కరకరలా కావాలంటే కనుక బాగా పలుచగా చేస్తారండి. ఇలా అంటే తినడానికి కొంచెం బాగుంటాయండి. ఇది కొద్దిగా దళసరిగా ఉన్న లోపల కొద్దిగా మెత్తగా అలా తగిలి బాగుంటుందండి ఇది. ఎంతో రుచికరమైన సజ్జప్పాలు రెడీ చేసి టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, సో చూస్తున్నారు కదండి, సజ్జప్పాలు రెడీ అయిపోయినాయి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానం చూడండి. సజ్జప్పాలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, బొంబాయి రవ్వ, యాలకుల పొడి, కొబ్బరి తురుము, పంచదార, నెయ్యి, జీడిపప్పు. సజ్జప్పాలు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో బొంబాయి రవ్వ వేసి బాగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో పాన్ లో అందులో పంచదార వేసి నీళ్లు పోసి పాకం చేసి అందులో యాలకుల పొడి, కొబ్బరి తురుము వేసి అలాగే రోస్ట్ చేసిన బొంబాయి రవ్వ ఉడికేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముందుగానే కలిపి ఉంచుకున్న మైదా పిండిలో స్టఫ్ చేసి చిన్న చిన్న గారెల్లాగా తయారు చేసుకుని డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సజ్జప్పాలు రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. ఎలా ఉన్నాయో చూద్దాం సజ్జప్పాలు. వెరీ టేస్టీ అండి, చాలా బాగుంది. ఇవాళ మీరు పరిచయం చేసిన రెండు ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఐ లవ్ ద పులిహోర అండ్ ఐ లవ్ అప్పాలు కూడా. సో మంచి ఒక స్వీట్, ఒక హాట్ రెండు కూడా పరిచయం చేశారు. అండ్ ఇంత మంచి రెసిపీస్ని మా షోలో పరిచయం చేసినందుకు మేము మీకు ఇస్తున్నాం ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి. సో మా షో రెగ్యులర్ గా వాచ్ చేస్తున్నారని చెప్పారు అండ్ మా షో అంటే మీకు చాలా ఇష్టం అని కూడా చెప్పారు. అవునండి. ఇక్కడికి మీరు వచ్చి పర్సనల్ గా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీనెస్ అండి. ఇంక సాయంత్రం భోజనం అక్కర్లేదండి, చాలా హ్యాపీగా ఉంది. అయినా కూడా తినండి, అక్కర్లేకపోయినా కూడా తినండి హ్యాపీగా. ఇక్కడికి వచ్చి వంట చేశారు, అందరికి మీ రెసిపీస్ చూపించారు అన్న ఆనందంలో ఇంకా ఎక్కువ తినండి యాక్చువల్లీ చెప్పారండి. ఓకే అండి, చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ మొత్తం అందరికి థ్యాంక్ యూ చెప్తున్నానండి. మీకు కూడా థ్యాంక్ యూ. మీ 7 sisters కి కూడా ఇక్కడికి రమ్మని చెప్పండి. ఓకే అండి, బాయ్ బాయ్ అండి. సీ యూ. బాయ్. సో ఇవాళ గాయత్రి దేవి గారు మనకు పరిచయం చేసిన ఈ స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. సో ఇంట్లో ట్రై చేయండి, అలాగే అందరితో ఈ రెసిపీస్ ని షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై.